ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా బెంగళూరులో ఒక అందమైన ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్తున్నాను. అదే మన అల్సూర్ లేక్. అలాగే నేను సివిలియన్ నుండి ఫౌజీ వైఫ్గా మారిన ప్లేస్ కూడా ఇదే. ఎందుకు, ఎలా అనేవి వివరంగా ఈ వీడియోలో చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియోలో నాకు మా హస్బెండ్కి గురించి కూడా చాలా విశేషాలు మీ అందరితో షేర్ చేసుకుంటాము ఇందులో. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫౌజీ మెమరీస్ ఏంటి, మీ ఫౌజీ ఫస్ట్ పోస్టింగ్స్ ఎక్కడ అయినాయి అన్నవి కూడా నాకు కమెంట్ చేయండి. నాకైతే మ్యారేజ్ అయ్యి అవ్వగానే ఫస్ట్ మా పోస్టింగ్ అయితే బెంగళూరే నా ఫస్ట్ పోస్టింగ్. నేను ఫౌజీ వైఫ్గా ఎంటర్ అయిన ప్లేస్ బెంగళూరు అన్నమాట. సో దీంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అప్పుడు మా పిల్లలు ఇద్దరు పుట్టలేదు. వాళ్ళకి కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట. మేము మ్యారేజ్ అయ్యి వచ్చిన ప్లేస్ని చూపించి వాళ్ళ డాడీ కోసం చెప్తూ ఉంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు వాళ్ళైతే. ఇక్కడైతే ఉన్నది మాతో పాటు నా అన్నయ్య తమ్ముడు, మా హస్బెండ్తో పాటే మా హస్బెండ్ కొలీగ్ అనమాట. ఈ వీడియోలో చాలా చూపిస్తానని చెప్పాను కదా, ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయన్నమాట. ఇవేంటి, ఎక్కడున్నాం మేము అనేది ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను, వివరంగా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇదే అల్సూర్ లేక్ అన్నమాట. ఇదే అల్సూర్ లేక్, చాలా ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ లేక్స్ ఇన్ బెంగళూరు. రైట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ ఉంది ఈ అల్సూర్ లేక్ అయితే. ఈ సిటీ మధ్యలో నించొని మనం ఈ లేక్ మధ్యలో చూస్తే కనుక మనకి చుట్టూ చాలా సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, చాలా అపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫేమస్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ హౌసెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకిది. నాకు ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎగ్జైట్మెంట్, చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యాను. ఇదే తృష్ణ క్లబ్ అన్నమాట. ఈ తృష్ణ క్లబ్తోనే నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఈ తృష్ణ క్లబ్ పక్కనే ఈ బోటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఏంటి అంటే కాయకింగ్, రోయింగ్ టీమ్ ప్లేయర్స్ ఉంటారు కదా, కెనోయింగ్, కాయకింగ్ అండ్ రోయింగ్ ప్లేయర్స్ ఈ లేక్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మా హస్బెండ్ కూడా కాయకింగ్ ప్లేయర్. సో మా హస్బెండ్ 11 ఇయర్స్గా బెంగళూరులోనే ఉన్నారు. మా మ్యారేజ్కి ముందు, మా మ్యారేజ్ అయిన తర్వాత 2 ఇయర్స్ ఉన్నాం బెంగళూరులో. దానికి బిఫోర్గా 11 ఇయర్స్ మా హస్బెండ్ బెంగళూరులోనే పోస్టింగ్ అనమాట. ఎందుకు అంటే మా హస్బెండ్ కాయకింగ్ స్పోర్ట్ నేషనల్ లెవెల్ వరకు ఆడారనమాట. ఆడి ఎవ్రీ ఇయర్ మెడల్ అయితే తీసుకున్నారు. మేము 2009లో ఈ అల్సూర్ లేక్లోనే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. 2009, ఈ ఇయర్ 2025, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఎలా ఉంటుంది చెప్పండి, మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి మా ఓల్డ్ మెమరీస్ అన్నిటినీ రికలెక్ట్ చేసుకుంటూ ఉంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా. నాకు కూడా అదే అనిపించింది అనమాట. అయ్యో మళ్ళీ నేను వచ్చానే ఇక్కడికి, ఈ ప్లేస్కి అని. సో ఇది కనిపిస్తున్నదే తృష్ణ క్లబ్ లోపల. అంటే కాయకింగ్, కెనోయింగ్ అండ్ రోయింగ్ బోట్స్ అండి ఇవన్నీ కూడా. ఏంటి అంటే ఇవన్నీ కూడా బోట్స్. ఇవన్నిటివి డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు చెప్పలేను. ఇవి డీటెయిల్స్ కూడా నాకు అంతగా తెలియదు, ఇవన్నీ మా హస్బెండ్కి తెలుసు. సో మా హస్బెండ్ ఆడే గేమ్వి సంబంధించిన బోట్స్ అన్నమాట ఇవన్నీ కూడా, కాయకింగ్ కానీ కెనోయింగ్ అండ్ రోయింగ్వి. సో ఈ బోట్స్ అన్ని కూడా ఇక్కడ లేఅవుట్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ అయితే ఈ లేక్లో అవుతుంది, అల్సూర్ లేక్లో ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ వచ్చి ఎవరి బోట్స్ వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారన్నమాట లేక్లోకి. వెళ్ళి ఆ లేక్ చుట్టూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మా హస్బెండ్ అదే చెప్తున్నారు. మేమైతే ఈ బోట్ చుట్టూ, ఈ లేక్ చుట్టూ ఎన్ని రౌండ్స్ వేసామో మాకే తెలియదు అని. ఇక్కడ ఆనర్ ఆఫ్ నేషనల్ మెడలిస్ట్ కాయకింగ్ అండ్ కెనోయింగ్లో ఇక్కడ మా హస్బెండ్ నేమ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ శ్యామ్ ప్రశాంత్ గోల్డ్ మెడలిస్ట్, శ్యామ్ ప్రశాంత్ సిల్వర్ మెడలిస్ట్ అని ఉంటుంది. క్లియర్గా కనిపించట్లేదు వీడియో అయితే, చాలా హైట్లో ఉందన్నమాట. ఈ బోర్డ్స్ అయితే ఇంకా ఉండేవి. లాస్ట్ 11 ఇయర్స్ అంటే బిఫోర్ 2009 నుంచి బిఫోర్గా ఉన్న 11 ఇయర్స్ కూడా బోర్డ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు తీసేశారు లాస్ట్ 2008, 2009 నుంచి. ఎందుకంటే కొత్త ప్లేయర్స్ కూడా పెట్టాలి కదా, ప్లేస్ ఉండాలి కదా అని చెప్పి.
అదైతే అక్కడ బోర్డ్స్ ఉన్నాయి, చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలకి చూపించాను, పిల్లలకి కూడా అలాంటివి చూపిస్తే ఏంటి అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కదా. సో ఇంకా ఈ అల్సూర్ లేక్ అనేది చాలా ఫేమస్, బెంగళూరు సిటీలోనే చాలా ఫేమస్. బెంగళూరు అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది బెంగళూరు ట్రాఫికే. బట్ ఆ ట్రాఫిక్స్ నుంచి కొంచెం పీస్ఫుల్ అండ్ కామ్ మార్నింగ్స్ కావాలి అంటే మార్నింగ్ వాక్స్ తప్పకుండా చేసుకోవచ్చు. మార్నింగ్ వాక్స్ అంటే ఈ లేక్ పర్ఫెక్ట్ అని చెప్తాను నేనైతే. లేక్ చుట్టూ కూడా ప్లేస్ ఉంటుంది. నా మ్యారేజ్ అయిన కొత్తలో నాకు ఎప్పుడైనా కోపం వస్తే ఆ లేక్ చుట్టూనే వాకింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా మేమైతే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ బోట్స్ చూపించాను కదా, ఆ బోట్స్ తీసుకొని పెడల్ బోట్స్ అండ్ రోయింగ్ బోట్స్ అన్నమాట ఈ అల్సూర్ లేక్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళైతే. ఇంకా మేము బోటింగ్ కోసం అని చెప్పి మాకు ఒక బోట్లో చైర్స్ వేశారు, ప్లాస్టిక్ చైర్స్, అలాగే జాకెట్స్, లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చి వేసుకోమని చెప్పారు. కూర్చున్నాం, వేసుకొని కూర్చొని ఇంకా మా హస్బెండ్ ఏవేవో జోక్స్ వేస్తూ ఉంటారు. మా వెయిట్స్ కోసం కానీ ఏమైనా పడిపోతుందేమో చూసుకోండి మీరు అని చెప్పి. సో ఈ లేక్లోకి వెళ్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలా మెమరీస్ గుర్తొచ్చినాయి అనమాట. మధ్యలో ఉండే ఈ ట్రీస్ అన్నీ కూడా ఐలాండ్స్ అంటారు. మధ్యలో ఈ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఇవి ఎన్నెన్నో ఇయర్స్ బ్యాక్, 100-200 ఇయర్స్ బ్యాక్ ట్రీస్, వాటిని ఐలాండ్స్ అంటారు వాటిని. ఎప్పుడు చూడండి వింత వింత పక్షులను కూడా ఈ బోటింగ్ చేస్తున్నప్పుడు చూసాం మేమైతే. ఇంక ఇక్కడ ఈ అన్నయ్య తమ్ముడు అని చెప్పాను కదా, మా అన్నయ్య తమ్ముడు మా హస్బెండ్ కొలీగ్ అనమాట. సో ఆయన రిటైర్మెంట్ అవుతున్నారు. రిటైర్ అవుతుండగా వాళ్ళ ఫ్యామిలీ వచ్చారని చెప్పి కాసేపు వాళ్ళతో ఫ్యామిలీ స్పెండ్ చేద్దాం అని చెప్పి మేమైతే ఈ బోటింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఆ రోజు యాక్చువల్లీ మా చిన్నోడు కొంచెం హెల్త్ బాగాలేదు, కానీ పర్వాలేదమ్మా నేను వస్తాను అని అన్నాడు. అందుకనే వాళ్ళ డాడీ దగ్గరే కూర్చొని ఉన్నాడు. ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళు ఎలా బ్రిడ్జింగ్ చేస్తారు వాటర్లో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు. ఈవెన్ కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, సిక్కింలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు బ్రిడ్జింగ్ వేశారు కదా, సో ఆ బ్రిడ్జింగ్ ఎలా వేస్తారు ఈ వాటర్స్ మీద అని చెప్పి మాకు బ్రీఫింగ్ ఇస్తున్నారు అనమాట మా హస్బెండ్ అయితే. మా చిన్నోడు అందుకనే వాళ్ళ డాడీ దగ్గర కూర్చున్నాడు. ఈ చిన్నోడు మా అన్నయ్య తమ్ముడు వాళ్ళ బాబుకైతే అస్సలు భయమే లేదు. అసలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. వాడు లైఫ్ జాకెట్ కూడా వేసుకోలేనట్టుగా ఉన్నాడు, అసలు భయమే లేదు. హ్యాపీగా తిరుగుతున్నాడు అనమాట ఆ బోట్లో. అటు ఇటు పట్టుకోండి అని అంటున్నాం. వాటర్ చూడండి ఎంత గ్రీన్ కలర్గా ఉందో. ఇక్కడైతే మా మ్యారేజ్ అయిన కొత్తలో ఈ లేక్లో ఫిషెస్ కూడా ఉంటాయి. ఫిషెస్ కూడా పట్టి తెచ్చేవారు మా హస్బెండ్ వాళ్ళు. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే, అసలు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేక్లోకి ఎంటర్ అయిపోయేవారు వాళ్ళైతే. ఎంటర్ అయ్యి ప్రాక్టీస్ అవుతూ ఉండేది. మార్నింగ్ టైమ్స్ చూడాలి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ లేక్. బయటను వాకింగ్ చేసుకుంటూ, అంటే సివిలియన్స్కి కూడా ఎంట్రీ ఉంటుంది, వేరే దారి నుంచి ఎంట్రీ ఉంటుంది. డిఫెన్స్ పీపుల్కి వేరే దారి నుంచి ఎంట్రీ ఉంది దీనికైతే. సో అటు కనిపిస్తున్న ట్రాక్ అంతా కూడా వాకింగ్ ట్రాకే. ఈ లేక్లో అంటే ఒక పక్క వాకింగ్ చేసుకుంటూ ఈ బోటింగ్ చేస్తారు కదా, కాయకింగ్, రోయింగ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్స్. అబ్బాయి బెంగళూరు ట్రాఫిక్కి ఇంత పీస్ఫుల్ ప్లేసా అని అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇదో చెప్పాను కదా నేను స్టార్టింగ్లోనే, ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్, ప్రెస్టేజ్ గ్రూప్ వాళ్ళవి, మిలీనియా అని, ఇలా ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ ఉంది, బెంగళూరు సెంటర్లో ఈ లేక్ అయితే ఉంది. చాలా పెద్ద లేక్ ఈ లేక్ అయితే. ఐలాండ్స్ కూడా ఉంటాయి, చాలా ఐలాండ్స్ ఉన్నాయి ఈ లేక్ చుట్టూ కూడా. లేక్ చుట్టూ మాకు ఒక రౌండ్ తిప్పారు బోటింగ్కి. ఇంకా చూడండి, అదిగో చెప్పాను కదా మా అన్నయ్య తమ్ముడు వాళ్ళ బాబు అలా ఎలా తిరుగుతున్నాడో చూడండి, అసలు భయమే లేదు. ఇంకా మా చిన్నోడి దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. నేను అంటున్నాను, నాన్న నువ్వు కంట్రోల్ చేయలేవురా వాడిని, వాటర్ ఇది అని చెప్పి నాకు భయం వేస్తుంది. కానీ వాడికి మాత్రం, చిన్నోడికి భయం లేదు. నిర్గున్ వాడి పేరు. ఎంత ముద్దుగా మాట్లాడతాడో వాడైతే. ఇంక ఈ బోటింగ్ చేస్తున్నంతసేపు మేము చాలా వింత వింత పక్షులను చూసాం, ఎప్పుడు చూడలేని పక్షులను కూడా చూసాం ఈ లేక్లో. మేము బోటింగ్ చేస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. ఏంటి అంటే మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్, అంటే మ్యారేజ్ అయిన కొత్తలో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేవారు బోటింగ్కి వెళ్తే నేను లేరేంటి అని చూసేసరికి ఆయన లేక్లో ఉండేవారు అనమాట, ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. అయ్యో ఏంటి అప్పుడే వెళ్ళిపోయారా ఇంత ఎర్లీ మార్నింగ్ అంటే 5 o'clock వెళ్ళాలంటే వాళ్ళు 4:30కి అలా లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. సో అప్పుడు
నేనైతే ఇక్కడ మా హౌస్ కూడా ఇక్కడేనమాట. ఈ అల్సూర్ లేక్ కిందనుంది కదా, మాకు ఫస్ట్ ఇచ్చిన క్వార్టర్స్ కూడా ఈ అల్సూర్ లేక్ పైనే. ఇది రాక్ బిల్డింగ్ అని అంటారు దాన్ని. అంతా కూడా రాళ్లే, దాన్ని అలా కావింగ్ చేశారు. స్టెప్స్ అన్ని అవన్నీ కూడా కావింగ్ చేసి ఇల్లులాగా కట్టారు. ఇల్లులా ఉంటాయి. 4 క్వార్టర్స్ ఉంటాయి. అవి ఇప్పుడు రెంటెడ్ క్వార్టర్స్, గెస్ట్ రూమ్స్ కింద ఇస్తున్నారు అనమాట. అదిగో కనిపిస్తుంది కదా, అక్కడ మేము ఉండేవాళ్ళం అనమాట. అక్కడ కనిపిస్తున్న ఆ హౌస్లో నుంచి నేనైతే మా హస్బెండ్ని చూస్తూ ఉండేదాన్ని. బెడ్రూమ్ విండోలో నుంచి మా హస్బెండ్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసేదాన్ని. నాకు ఈ లేక్లో బోటింగ్ చేస్తుంటే ఆ విషయం గుర్తొచ్చి నేను మా పిల్లలతో చెప్పాను, అదిగో అదే నాన్న, ఆ విండోలో నుంచే నేను మీ డాడీ ప్రాక్టీస్ చేస్తుంటే చూసేదాన్ని, ఎప్పుడొస్తారా అని. ఈ చిన్నోడైతే ఇంక నా ట్రైపాడ్ స్టాండ్ ఇచ్చేయమని ఒకటే పేచి అనమాట. ట్రైపాడ్తో షూట్ చేస్తుంటే నాకు ఇది కావాలి అని చెప్తున్నాను. నేను ఏదో వాడిని మాటల్లో పెట్టి, అలా కాదు ఇలా హాయ్ అని చెప్పు, మన వ్యూవర్స్ అందరికీ హాయ్ అని చెప్పు అని చెప్తున్నాడు. అండ్ ఇగోండి కనిపిస్తుంది కదా ఈ విండో, ఇప్పుడు వస్తుంది చూడండి. ఈ విండో కాదు, ఇది గ్లాస్ హౌస్. ఆ విండో వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా విండో, ఆ విండోలో నుంచి నేను చూసేదాన్ని. అదే మా హౌస్ అప్పట్లో, ఫస్ట్ హౌస్ నాది. సివిలియన్ నుంచి ఫౌజీ వైఫ్కి మారిన తర్వాత ఫస్ట్ నాకు ఇచ్చిన క్వార్టర్స్ అది. మా ఫ్యామిలీ స్టార్ట్ చేసిన, నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ని పరిచయం చేసింది ఈ అల్సూర్ లేక్ అనే చెప్పొచ్చు. వావ్, ఎంత బాగుంది కదా. ఒక చిన్న బోట్ రైడ్ మళ్ళీ నాకు నా మెమరీస్ అన్నిటినీ రికలెక్ట్ చేసుకునేలా చేసింది. అసలు ఈ అల్సూర్ లేక్కి రాగానే మళ్ళీ 15 years బ్యాక్ డేస్ అన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. అదే నేను చెప్తున్నాను మా పిల్లలకి, అరే ఇక్కడ నేను 2009లో వచ్చాను. అప్పుడు చాలా, అంటే అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ అయితే అయిపోయింది. అప్పుడు కొంచెం డస్ట్ అంతా కూడా ఫామ్ అయి ఉంటుండేది లేక్లో. ఇప్పుడు లేక్ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇక్కడ నాకు అయిన ఫ్రెండ్స్, ఫస్ట్ హోమ్ అనేవి చాలా స్పెషల్. ఇలా ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఆ మెట్ల మీద నుంచి మా పెద్దోడు తీస్తున్నాడు మా అమ్మకు షూటింగ్. ఇలా ఈ పైకి ఎక్కాలి. ఇదంతా రాక్ బిల్డింగ్, ఇదంతా తృష్ణా క్లబ్లో పిల్లలు అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బోటింగ్, కాయకింగ్, కెనోయింగ్ అండ్ రోయింగ్, ఈ 3 స్పోర్ట్స్ ఈ లేక్లోనే ప్రాక్టీస్ చేస్తారనమాట. ఇంకా అడ్వెంచర్స్ కూడా ఉంటుంది. అప్పట్లో పిల్లలు ఉండేవారు. ఆ భయ్య వాళ్ళందరూ కూడా నాకు గుర్తున్నారు. ఇప్పటికీ మా హస్బెండ్కి ఫోన్ చేస్తూ ఉంటారు, మేడం ఎలా ఉన్నారా అని అడుగుతారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఇదే పైకి ఎక్కగానే ఇవన్నీ కూడా 4 క్వార్టర్స్ ఉంటాయి. అక్కడైతే ఎక్కువ ఉండవు. ఈ క్వార్టర్స్తో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి మాకైతే. ఇది ఫస్ట్ క్వార్టర్స్, యూరోక్ కాంప్లెక్స్ అంటారు దీని అంతటినీ కూడా. అంటే దాని రాక్ బిల్డింగ్, రాక్స్తోనే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇప్పుడు కొత్తగా ఈ ఉయ్యాలైతే పెట్టారు. అప్పట్లో మేము ఉండేటప్పుడు అది లేదు. అండ్ ఇంకా ఈ కనిపిస్తున్న చిన్న ఇల్లు ఉంది కదా, అది వాషింగ్ మెషిన్ ఏరియా అనమాట. ఇప్పుడు పెట్టారు. ఎవరైనా గెస్ట్స్ వస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మా అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీయే వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ 2 days 3 days కోసం అని చెప్పి, ఇది మేము ఉండే హౌస్. ఈ ముందంతా ఈ ఫెన్సింగ్ అంతా కూడా బోగన్విల్లే ట్రీస్తో ఉండేది. ఫుల్గా కవర్ అయిపోయి ముందుకి ఇలా అసలు కనిపించేదే కాదు. ఈ రాక్స్ మీదే కూర్చొని ఉండేవాళ్ళం నేను, మా అత్తగారు, మా హస్బెండ్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మా అత్తగారు కూర్చొని చాలా టైం స్పెండ్ చేశారు ఇక్కడైతే. ఇదే మా హౌస్, ఫస్ట్ హౌస్ అనమాట. నా ఫౌజీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు ఫౌజీ వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ క్వార్టర్స్ ఇది. ఇది పైన మేడ ఎక్కితే ఇలా ఉంటుందన్నమాట. పైన మేడ పైన ఏదో ఫెస్టివల్ అయింది, అందుకోసం అని చెప్పి ఆ గోపురానికి పూలు అవి కట్టి ఉంచారు. చాలా పీస్ఫుల్. ఈ పైకి ఎక్కి చూస్తే మొత్తం సిటీ మనకు కనిపిస్తుంది. అండ్ ఈవినింగ్స్ అయితే మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తుండేవారు మా హస్బెండ్. ఈవినింగ్ అయ్యేసరికి నేను ఈ మేడెక్ రెడీ అయిపోయి బయటకి ఎక్కడికైనా తీసుకెళ్తారేమో అని చెప్పి మేడెక్కి కిందకి చూస్తుండేదాన్ని అనమాట. కిందనే తృష్ణా క్లబ్, అదిగోండి అలా చూస్తూ ఉండేదాన్ని అనమాట. అక్కడ మా హస్బెండ్ వాళ్ళు ఏదో ఒకటి వార్మప్స్ అని అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు, ఫాలిన్లో ఉంటారు. అలా ఉండేటప్పుడు నేను పైనుండి చూసేదాన్ని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చూసి, సార్ మా మేడం చూస్తున్నారు, బయటకి ఎక్కడికైనా వెళ్ళాలేమో, వెళ్ళండి అని చెప్పేవారు. ఇది ఈరోజు మా చిన్న ఈ బోటింగ్ రైడ్తో పాటు నా మెమరీస్ అనమాట. ఈరోజు ఈ చిన్న ప్రయాణంలో మాతో మీరు కూడా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే అల్సూర్ లేక్ తప్పకుండా విజిట్ చేయండి.
ఇది ఇంకా ఎండ్ అయిపోయి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అయిపోయింది, బోటింగ్ అయిపోయింది. ఇంకా యాక్చువల్లీ ఆ ఇంటి లోపల కూడా తీద్దాం అనుకున్నాను, బట్ ఫ్యామిలీ ఎవరో ఉన్నారని చెప్పి తీయలేదు ఇంకా నేను. మీరు కూడా ఫౌజీ మెమరీస్ షేర్ చేసుకోవాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. లవ్ ఫర్ నేచర్ని మనం లవ్ చేస్తూనే ఉంటే మనకు నేచర్ ఎన్నో ఇస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.